పట్టణ కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పార్కింగ్ సదుపాయాన్ని కొనసాగించాలని కోరుతూ ఎస్ఎంసీ చైర్మన్, ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీని అందజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో సైకిల్ పార్కింగ్ అంశంపై అర్జీని అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ కె లక్ష్మీ శైలజ, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివనాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేశ్లు అర్జీని అందజేసి మీడియాతో మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి సైకిళ్లపై వచ్చే విద్యార్థినులు ఇప్పటి వరకు స్కూల్ ఆవరణలోనే పార్కింగ్ చేసేవారని గుర్తు చేశారు. కొత్తగా నిర్మించిన అదనపు భవన సముదాయంతో సైకిళ్లు బయట పార్కింగ్ చేసుకోమనటం సరైంది కాదని ఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ కె లక్ష్మీ శైలజ మాట్లాడుతూ గత కొంతకాలంగా విద్యార్థినులు నూతనంగా నిర్మించిన భవనంలోనే సైకిల్ పార్క్ చేసుకుంటున్నారు. ఉన్నపళంగా ఇప్పుడు పార్కింగ్ మరొక చోట చేసుకోమనడం సమంజసం కాదన్నారు. నూతన భవనం కింద పార్కింగ్ కు అనుమతిచ్చి పై అంతస్తులో క్లాసులు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రవి కోట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కె వాణి, డి సురేష్ బాబు, షేక్ దావూద్, డి నాగరాజు, ఎంకే చారి, ఏఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ శైలజ అండి. నేను గర్ల్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ని. మా స్కూల్లో నూతనంగా ఒక భవనం కట్టారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉందని చెప్పి సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పై అధికారులు ఆ సైకిళ్ళు తీసేసి అక్కడ రూమ్స్ కడతామంటున్నారు పిల్లల కోసం. సైకిళ్ళు బయట పెట్టుకోమంటున్నారు. బయట పెట్టుకుంటే పిల్లలకి సైకిళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి వదిలేసి మేము పైన ఖాళీగానే ఉంది, పైన రూమ్స్ కట్టండి అని చెప్పి మేము అధికారులను వేడుకోవడానికి అని చెప్పి వచ్చామండి. కొత్తపేటలో గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త భవనం అనేది నిర్మించడం జరిగింది. అది ఇదివరకు విద్యార్థులు సైకిల్ పార్కింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సైకిల్ పార్కింగ్ చేసుకోవద్దని చెప్పి ఉన్నతాధికారులు హెచ్ఎం గారికి హుకుం జారీ చేశారు. దానివల్ల విద్యార్థులు బయట ఎక్కడైనా పెట్టుకొని సైకిల్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పేరెంట్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులుగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేము చెప్తుంది ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడో సైకిల్స్ పెట్టుకొని స్కూల్కి ఆ బ్యాగులు వేసుకొని రావడాలంటే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అధికారులు దీని మీద ఏదైతే కొత్త భవనం నిర్మించారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలేసి పైన ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటిని తరగతి గదులుగా నిర్మించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మీరు పరిష్కరించకపోతే దీన్ని ఎటువైపు దారితీస్తుంది అనేది కూడా మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఏఐఎస్ఎఫ్ అనేది విద్యార్థుల కోసం పక్షాన పోరాడే ఏకైక విద్యార్థి సంఘం. దానికోసమే మీ రోజు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని అడుగుతామన్నాము. కాబట్టి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఆయన కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తామన్నారు. అయితే అక్కడ చిన్న గ్రౌండ్ ఒకటి ఉంది. విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండాలంటే క్రీడా ప్రదేశం చాలా ముఖ్యమైనది. అక్కడ క్రీడా ప్రదేశం చాలా చిన్నదైపోయింది మీరు భవనం నిర్మించడం మూలంగా. ఇప్పుడు ఆ ప్రదేశంలో సైకిళ్ళు పెట్టుకున్న ప్రేయర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, బయటకు వచ్చి వాళ్ళు ఆడుకోవాలనుకున్నప్పుడు కానీ విద్యార్థులు బయటకు వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ చాలామంది ఆడపిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ రోడ్డు మీద వివిధ రకాలైనటువంటి బైకులు ప్రయాణిస్తూ ఉంటాయి, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆడపిల్లలకి స్వేచ్ఛ, సెక్యూరిటీ కావాలి అనుకుంటే కేవలం పార్కింగ్ వాళ్ళ స్కూల్లో ఉంటేనే పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితి మనకు కనపడదు. ఎక్కడో పార్కింగ్ సైకిళ్ళు పెట్టి వస్తే అక్కడ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి వస్తే ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి. దయచేసి ఉన్నతాధికారులను మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం, విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి స్కూల్ భవనాలు కానీ ప్రదేశాలు కానీ కేవలం విద్యార్థులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద విద్యార్థి అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకొని యథావిధిగా పార్కింగ్ కనుక కొనసాగించకపోతే తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని, విద్యా చైర్మన్లను కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ధర్నాలకు కూడా ఏఐఎస్ఎఫ్ దిగే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా